మునుపటి భాగంలో ఈ సూర్యరావణ ఎలాగైనా సరే ఆ మంత్రాలవ చేతిలో ఉన్న మంత్రదండాన్ని తను కాజేయాలని తెలుసుకొని ఈ అతి భయంకరమైన శిరోషామాంతుడి వద్దకు వచ్చి ఆ మంత్రాలవ చేతిలో ఉన్న మంత్రదండాన్ని ఎలాగైనా తన వశం చేసుకోవడానికి ఉపయోగించే ఆ మంత్రాన్ని తెలుసుకొని తిరిగి మరలా నేరుగా ఇంటికి వచ్చేశాడు. సరిగ్గా అదే రోజు రాత్రి ఆ ఊరిలో అందరికీ వైద్యం చేసే ఒక మంత్రసాని వద్దకు ఒక కొట్టి పిశాచి ప్రత్యక్షమయ్యి ఈ రోజు ఒక శిశువుకి జన్మనిస్తుందని, అదే విధంగా ఆ శిశువు శాపగ్రస్తురాల్లా పుడుతుందని ఆ విషయాన్ని ఆ మంత్రసానికి తెలియజేసింది. అనుకున్న విధంగానే ఆ రోజు రాత్రి ఆ ఊర్లో తెత్తన్న అనే దంపతులకి ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ చూడడానికి శాపగ్రస్తురాల్లాగుంది. అది చూసి ఆ ఇద్దరు దంపతులు చాలా బాధపడ్డారు. ఈ యొక్క సత్తన్న ఇలా అంటూ ఉన్నాడు, అరే లేక లేక మనకి పిల్లలు పుట్టారనుకుంటే ఆ పుట్టిన పిల్ల ఇలా సగం మనుషు రూపంలోనూ సగం పాము రూపంలోనూ పుట్టింది. ఈ పిల్లని మనం పెంచుకోకూడదు. మన ఊరి కట్టుబాట్ల ప్రకారం ఈ రాత్రి 1 గంట సమయానికి నేను ఊరి చివరికి వెళ్ళి మన ఊరి పెద్దకి ఈ పిల్లని అప్పచెప్పాలి. ఆ తర్వాత ఆ ఊరి పెద్దగారు ఈ పిల్లని ఏం చేస్తారో ఏమో మనకు తెలియదు. కానీ ఊరి కట్టుబాట్లు మాత్రం మనం గనక ఎదిరిస్తే మన ఊరిలో ఉన్నవరు గీత ఖచ్చితంగానే ఈ రోజు రాత్రికి ఈ బిడ్డను తీసుకెళ్లి ఇచ్చేస్తాను. ఏం చేస్తాం, మనకింతే రాసి పెట్టుంది అని ఆ ఇద్దరు దంపతులు చాలా బాధపడుతూ ఉన్నారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఈ సత్తన తన చేతిలో బిడ్డను పట్టుకొని ఊరు నడుమధ్యలో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఈ సూర్యరావణ అటుగా గుర్రంపై వస్తూ ఈ సత్తన్న చేతిలో ఉన్న ఈ శపించబడిన శిశువును చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఈ సూర్యరావణ ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎవరనవో ఈ సమయంలో చంటి బిడ్డను తీసుకొని ఇలా వెళ్తున్నావు? పైగా తను వికృత రూపంలో ఉంది. ఎక్కడ తీసుకెళ్తున్నావు సత్తన్న అని ఈ సూర్యరావణ చెప్పగా ఆ సత్తన్న సూర్యరావణతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యగారండి, నాకు లేక లేక సంతానం కలిగింది. కానీ ఆ సంతానం ఒక శపించబడిన సంతానంలో పుట్టింది. ఇదిగోండి అయ్యా, మీరే చూడండి, సగం మనుషు రూపంలోనూ సగం పాము రూపంలోనూ పుట్టింది. ఈ బిడ్డను మేము ఊర్లో పెంచుకోకూడదు. ఈ బిడ్డని ఊరి పెద్దకి ఇచ్చేయాల. ఆ ఊరి పెద్ద ఈ బిడ్డని ఎక్కడికి తీసుకెళ్తాడో ఏంటో నాకు తెలియదు, కానీ ఈ బిడ్డ మాత్రం ఈ ఊర్లో ఉండకూడదయ్యా. అది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న నియమం. అందుకనే ఆ ఊరి పెద్దకి ఈ బిడ్డని అప్పచెప్దామని వస్తూ ఉన్నానయ్యా అని ఆ సత్తన్న ఈ సూర్యరావణతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, అరే సత్తన్న, నువ్వు చెప్పేది నిజమా? అయితే ఈ బిడ్డను ఇప్పుడు మా నాన్నగారికి అప్పచెప్పుతావా? అయితే ఇలా ఎవరు ఊర్లో శాపగ్రస్తురాల్లో పుట్టినా ఆ బిడ్డలు మా నాన్నగారు ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు? సరే సరే సత్తన్న, ఒక పని చేయి, నువ్వు ఈ బిడ్డను నాకు అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ బిడ్డ నేను మా నాన్నగారికి అందజేస్తానులే, వెళ్ళు అని ఈ సూర్యరావణ ఆ సత్తన్న చేతిలో ఉన్న బిడ్డను తను తీసుకొని ఆ సత్తన్నను అక్కడి నుంచి పంపించేశాడు. ఇంతలో ఈ సూర్యరావణ ఆ చేతిలో బిడ్డను పట్టుకుని తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే నాకు ఇదంతా ఏదో అనుమానంగా వద్దే. ఈ పుట్టిన బిడ్డ చూస్తే సగం మానవ రూపంలోనూ సగం పాము రూపంలోనూ ఉంది. అయితే ఈ బిడ్డతో పాటు మా నాన్నకి కూడా ఆ కాలసర్పనిధికి ఏదో సంబంధం ఉందన్నమాట. ఈ బిడ్డను ఇప్పుడు మనం శిరోషామాంతుడు అప్పచెప్పి ఆ తరువాత మా తండ్రి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో గమనించాలి. ఈ బిడ్డ ద్వారానే ఆ కాలసర్పనిధిలో అసలు ఏం జరుగుతుందో, కాలసర్పనిధికి ఎవరెవరు కాపులాగా ఉంటారో మనకి అర్థమవుతుంది. ఇన్నాళ్ళకి నేను అనుకున్న కళ నెరవేరబోతుంది. అంచులంచుగా ఆ కాలసర్పనిధిని పొందడానికి నాకు సహాయం చేస్తున్న శిరోషామాంతుడికి వందనాలు. ఇప్పుడే వెనక్కి వెళ్లి ఈ యొక్క శాపగ్రస్తురాలైన ఈ బిడ్డను తనకి అప్పచెబుతాను అని ఈ యొక్క సూర్యరావణ తన మనసులో అనుకొని చాలా ఆనందపడుతూ తిరిగి మరలా ఆ శిరోషామాంతుడి వద్దకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ నాగగిరి కోన వద్ద బందీగా ఉన్న ఆ పిశాచి సరిగ్గా రాత్రి 1 గంట సమయంలో
రక్తావేశంతో అరుస్తూ ఇలా అంటూ ఉంది. ఏ నాకు రావలసిన రక్తార్చన ఇంకా రాలేదు. నేను బలి తీసుకోవలసిన ఆ శాపగ్రస్తురాలైన నాగపిల్ల కన్య ఇంకా నా వద్దకు చేరుకోలేదు. రోజు అమావాస్య దాటిన సమయంలో నాకు ఆ నాగగిరి కోన వద్దకు వచ్చి శపింపబడిన నాగకన్య పిల్లను నాకు బలి ఇవ్వకపోతే నాకు ఈ నూతిలోంచి విడుదల. ఆ తరువాత నన్ను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. కాసుకో కాసుకో, కాలసర్పనిధి కాసుకో, చుట్టూ గ్రామాల ప్రజల ప్రాణాలు తీసుకో అని ఆ బావిలో ఉన్న భయంకరమైన పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఇది ఎంత గమనిస్తూ ఉన్న ఆ కాలసర్పనిధి రక్షకులు తనలో తాను జిలా అనుకుంటూ ఉన్నారు. ఎవరో బలికి సిద్ధంగా ఉన్న ఆ శిశువుని అపహరించి ఏ దుష్టశక్తి వద్దకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎలాగైనా అతన్ని ఆపి తన చేతిలో ఉన్న ఆ శిశువును తిరిగి మరలా ఈ యొక్క నాగగిరి కోన వద్దకు తీసుకొని వచ్చి బలి ఇవ్వాలి. లేకపోతే ఇంతకాలం మనం చేసిన ఈ యొక్క రక్షణ వ్యవస్థ పూర్తిగా నాశనమైపోతుంది. ఓం క్రీం రక్షకి, ఓం క్రీం కాలసర్ప రక్షకి ప్రత్యక్షగః అని మంత్రాలు చదవగా ఈ యొక్క కాలసర్పనిధికి రక్షణగా ఉండే ఒక భయంకరమైన ఎగిరే పిశాచి అక్కడికి ప్రత్యక్షమైంది. ఆ పిశాచితో ఈ రక్షకులు ఇద్దరు ఇలా అంటూ ఉన్నారు. ఓ ఈ కాలసర్ప రక్షకి, వెళ్ళు. ఈ రోజు అమావాస్యకు నెలగలిపిన ఆ శిశువు ఇంతవరకు ఈ గృహ వద్దకు చేరుకొనలేదు. ఆ శిశువుని ఎవరో అపహరించి దుష్టశక్తి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. వెళ్ళి ఆ వ్యక్తిని కాళ్ళతో గిచ్చి పొడిచి రెక్కి చిత్రహింసలు చేసి ప్రాణాలతో ఇక్కడికి తీసుకుని రావలే. ఓ ఓ క్రీం ఖట్ అని ఈ కాలసర్పనిధికి రక్షణగా ఉండే ఆ ఇద్దరు రక్షకులు ఆ భయంకరమైన పిశాచితో చెప్పారు. ఆ పిశాచి గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ఈదలా ఉండగా ఈ సూర్యరావణ ఆ శాపగ్రస్తుడైన ఆ యొక్క బిడ్డను తీసుకుని నేరుగా ఈ శిరోషా మాంత్రుడి వద్దకు చేరుకున్నాడు. శిరోషా మాంత్రుడికి ఎదురుగా ఈ బిడ్డను పెట్టి ఈ యొక్క సూర్యరావణ జిలా అంటూ ఉన్నాడు. గురువా, శిరోషా మాంత్రికుడా, ఇదిగో మా ఊర్లోంచి ఎన్నో సంవత్సరాల నుంచి శాపగ్రస్తుల్లా ఈ పిల్లలు మారుతూ ఉన్నారంట. ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. పైగా ఈ పిల్లల్ని రాత్రి 1 గంట సమయానికి మా తండ్రి గారు ఎక్కడికో తీసుకెళ్లి పెడుతున్నారట. ఆ ప్రదేశం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఈ సంగతి నాకు కూడా ఇంతవరకు తెలియలేదు. అందుకనే ఈ బిడ్డ ద్వారా మనకి ఆ కాలసర్పనిధి పొందడానికి ఏదైనా సహాయపడుతుందేమోని మీ వద్దకు తీసుకుని వచ్చాను. ఒక్కసారి చూసి ఆలోచించండి అని ఈ యొక్క సూర్యరావణ ఆ షిడోషా మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న షిడోషా మాంత్రికుడు ఆ బిడ్డ వైపు చూసి ఇలా అంటూ ఉన్నాడు. సూర్యరావణ, భల భల సూర్యరావణ, ఇంతకాలం మనం ఎదురు చూస్తూ ఉన్న ఆ కాలసర్పనిధి పొందడానికి ఈ బిడ్డ మనకి ఖచ్చితంగా సహాయపడుతుంది. ఇంతకాలం మా పూర్వీకులు చెప్పుకుంటూ ఉంటూ వినేవాణ్ణి. ఈ ఊళ్ళో ఒక శాపగ్రస్తమైన బిడ్డలు పుడుతూ ఉండేవారని, ఆ బిడ్డలని ఆ నాగగిరి కోన వద్దకు ఎవరో ఒక వ్యక్తి తీసుకెళ్తూ బలిదానం ఇస్తున్నారని అనుకుంటూ ఉండేవారు. కానీ ఆ రహస్యం ఇప్పటికి వీడిందన్నమాట. బలా సూర్యరావణ, ఈ బిడ్డని ఇక్కడ తీసుకుని వచ్చి మంచి పని చేశావు. ఇప్పుడు ఈ బిడ్డ బలిదానం కోసం ఆ కాలసర్పని దగ్గర కాపలాగా ఉన్న ఆ పిశాచాలు ఖచ్చితంగా ఊర్లోనికి ప్రవేశిస్తాయి. ఇంతలో ఆ దూతలు వచ్చే సమయంలో ఆ కాలసర్పనిధి నుంచి ఎటువైపుగా వస్తున్నారో ఆ దిక్కుని మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఆ కాలసర్పనిధి ఉన్న ప్రదేశానికి మనం చేరుకోగలుగుతాం. ఓం క్రీం షిడోషా అని ఈ షిడోషా మంత్రుడు చాలా ఆనందపడుతూ ఉన్నాడు. ఈ యొక్క సూర్యరావణ కూడా ఆనందపడుతూ ఈ యొక్క షిడోషా మంత్రుడితో ఇలా అంటూ ఉన్నాడు. అవునా, నిజమా మాంత్రికుడా? సరే, తప్పకుండా నువ్వు అనుకున్న విధంగానే ఈ యొక్క బిడ్డను ఇక్కడే ఉంచు. నేను ఇంతలో ఊళ్ళోనికి ప్రవేశించి ఆ మంత్రాల చేతిలో ఉన్న ఆ మాయా మంత్రదండాన్ని అపహరించి
నేను బలి ఇవ్వబోయే నా భార్యను తిరిగి మరలా ఇక్కడ తీసుకుని వస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండు శిరోషమాంతికుడా, నేను ఇప్పుడే ఊళ్ళోనికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఈ యొక్క సూర్యరావణ తిరిగి మరలా ఊర్లోనికి అడవి మార్గం గుండా ప్రయాణించుకుంటూ వస్తూ ఉన్నాడు.